హాయ్ అండి అందరికీ ఈరోజు రెసిపీ వచ్చేసి ఎంతో టేస్టీగా రవ్వ లడ్డు ఎప్పుడు చేసుకునే విధంగా కాకుండా రవ్వ నానబెట్టుకొని ఎలా చేసుకోవాలో చూద్దాం. ఈ రవ్వ లడ్డు రెడీ చేసుకోవడానికి ఫస్ట్ ఇక్కడ నేను ఒక కప్లో బొంబాయి రవ్వ తీసుకున్నాను. ఒక బౌల్ తీసుకొని ఆ కప్తో నేను 2 కప్స్ వరకు బొంబాయి రవ్వ ఇలా కొలుచుకొని వేసుకుంటున్నాను. రిమైనింగ్ ఏదైతే కొలత తీసుకుంటామో సేమ్ అదే కప్తో నేను తీసుకుంటున్నాను. సో ఇప్పుడైతే 2 కప్పుల బొంబాయి రవ్వకి ఒక గ్లాసుడు వరకు కాచిన పాలు సరిపోతాయి. ఇలాగా కొంచెం కొంచెం పోసుకొని మనం ఈ రవ్వని మొత్తం నీట్గా కలుపుకోవాలి. మనం పోసిన పాలు అనేది మొత్తం అంతా రవ్వ కూడా అబ్జర్వ్ చేసుకునేలాగా నీట్గా కలిపేసుకోవాలి. ఇలా కొంచెం కొంచెం పోసుకొని తర్వాత రిమైనింగ్ పాలు కూడా పోసేసుకొని మనకి రవ్వ అంతా పాలల్లో కలిసేలాగా బాగా తిప్పుకోవాలి. ఎంత బాగా తిప్పుకుంటే మనకి రవ్వ లడ్డు అనేది అంత టేస్టీగా వస్తుంది. ఈ రవ్వ అంతా బాగా కలిసేలాగా ఇలా నీట్గా కలిపేసుకొని మనం చపాతీ ముద్ద ఎలా అయితే రెడీ చేసుకుంటామో దీన్ని కూడా అలాగే రెడీ చేసేసుకోవాలి. చూసారు కదా. సో ఇక్కడ ఇలా రెడీ అయిపోయిన తర్వాత దీన్ని ఒక 15 మినిట్స్ పక్కన పెట్టేసుకోండి. 15 మినిట్స్ తర్వాత చూస్తే ఇది కొంచెం గట్టిపడిన దాన్ని కొంచెం ఒక బౌల్ లాగా చేసుకోవాలి. మనం చపాతీలు అయితే ఎలా ఒత్తుకోవడానికి చిన్న చిన్న ఉండలుగా చేసుకుంటామో అలాగా. సో దీన్ని కూడా రెడీ చేసేసుకోవాలి. నేను ఈ సైజులో తీసుకున్నాను. ఇలా తీసుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఇలా పక్కన పెట్టేసుకున్న తర్వాత మనం చపాతీలు చేసుకుంటాం కదా అదే విధంగా ఇక్కడ చపాతీ అనేది ఒత్తుకోవాలి. కొంచెం పలచగా ఒత్తుకోవాలి. ఇలాగ 2 సైడ్స్ కూడా నీట్గా ఒత్తేసుకొని అన్నీ కూడా ఇలా నీట్గా ఒత్తుకొని పక్కన పెట్టేసుకోవాలి. సో నాకైతే ఇలా అయితే రెడీ అయిపోయింది. తర్వాత స్టవ్ ఆన్ చేసేసుకొని స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసుకుందాం. మనం చపాతీలు వేసుకునే ప్యాన్ ఉంటుంది కదా. సో దాన్ని అయితే అలా పెట్టేసుకోవాలి. సో ప్యాన్ అనేది బాగా హీట్ అయిపోయిన తర్వాత దీనిపైన 1 స్పూన్ వరకు ఇలాగా ఆయిల్ అనేది కొంచెం వేయండి. ఆయిల్ అంతా వేసేసి మొత్తం స్ప్రెడ్ అయ్యేలాగా ఇలా మెల్ట్ చేసేసుకోండి. లేదు అంటే ఒక స్పూన్తో ఇలా మొత్తం ఇలాగా మనకి ప్యాన్ అంతా కవర్ అయ్యేలాగా చూసుకోవాలి. సో ఇది బాగా హీట్ అయిపోయిన తర్వాత ఏదైతే మనం చపాతీలాగా రెడీ చేసేసుకున్నామో రవ్వతో దాన్ని అయితే దీనిపైన వేసేసి 2 సైడ్స్ కూడా లైట్ బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేయాలి వీటిని. సో ఇలా మనం చపాతీలు అయితే ఎలా చేసుకుంటామో అలాగే కొంచెం కలర్ చేంజ్ వచ్చేంత వరకు వీటిని అయితే ఫ్రై చేసేసుకోవాలి. ఇలా ఫ్రై చేసేసుకొని సో దీన్ని అయితే పక్కన పెట్టేసుకుందాం. అలాగే మనం ఏనైతే చపాతీలాగా చేసుకున్నామో వాటిని కూడా ఇలాగ ఉత్తేసుకొని వీటిని అయితే ఫ్రై చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇలా పక్కన పెట్టుకున్న తర్వాత వాటిని చల్లారబెట్టుకున్న తర్వాత చూసారు కదా మంచి బ్రౌనిష్గా ఉన్నాయి. సో మనం ఇలా ఈజీగా వచ్చేస్తున్నాయి ఇలాగ మనం కట్ చేసుకోవడానికి. నెక్స్ట్ ఇంకొక మిక్సీ జార్ తీసుకుంటున్నాను. ఇక్కడ మిక్సీ జార్ తీసుకొని ఏవైతే రెడీ చేసుకున్నామో దాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని మిక్సీ జార్లోకి వేసుకొని ఫైన్ పౌడర్ అయితే రెడీ చేసేసుకున్నాను. ఇక్కడ చూసారు కదా. సో దీన్ని అయితే రెడీ చేసేసుకొని ఒక బౌల్లోకి తీసేసుకుందాం. సో ఇలా బౌల్లోకి తీసేసుకున్నాను. తర్వాత మనం సేమ్ అదే మిక్సీ జార్లో 2 కప్పుల బొంబాయి రవ్వకి 1 కప్పు వరకు బెల్లం అయితే పర్ఫెక్ట్గా స్వీట్ అనేది సరిపోతుంది. అది కూడా మిక్సీ వేసేసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి. సో ఇలా మెత్తగా మిక్సీ పట్టుకున్న తర్వాత తీసేసి మనం రవ్వని మిక్సీ పట్టుకున్నాం కదా. సో అందులో మనం ఈ బెల్లం మిక్సీ పట్టుకున్నది కూడా యాడ్ చేసేసుకొని మొత్తం కలిసేలాగా బాగా నీట్గా కలిపేసుకోవాలి. సో ఇక్కడైతే చూపిస్తున్న విధంగా అలా నీట్గా కలిపేసుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసుకోవాలి. ప్యాన్ బాగా హీట్ అయిపోయిన తర్వాత ఇందులోకి నెయ్యి అనేది యాడ్ చేసేసుకోండి. మీకు ఎంత టేస్ట్ కావాలో అంత నెయ్యి వేసుకోవచ్చు. నేను ఇక్కడ 2 to 3 స్పూన్స్ వరకు వేసుకుంటున్నాను. సో ఈ 2 to 3 స్పూన్స్ వరకు వేసుకున్నాను కదా. సో ఇక్కడ మనకి ఈ నెయ్యి అనేది కూడా హీట్ అయిపోవాలి. నెయ్యి అనేది బాగా హీట్ అయిపోయిన తర్వాత డ్రై ఫ్రూట్స్ జీడిపప్పు, కిస్మిస్ అలాగే బాదం పప్పు నేను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని ముందుగానే రెడీగా పెట్టుకున్నాను. వాటిని అయితే ఇందులోకి వేసేసుకుంటున్నాను. ఇలా వేసేసుకొని వీటిని కూడా కొంచెం సేపు ఫ్రై చేసేసుకోవాలి. కొంచెం లైట్ చేంజ్ కలర్ వచ్చేంత వరకు వీటిని అయితే ఫ్రై చేసేసుకోవాలి. సో ఇక్కడ మనకి ఈ ఫ్రై అయిపోతున్నాయి. ఎప్పుడు చేసుకునే విధంగా కాకుండా మీరు కూడా రవ్వ లడ్డు అనేది ఇలా టేస్టీగా అండ్ కొత్తగా ట్రై చేయండి. చాలా బాగుంటుంది. సో ఇక్కడైతే నాకు డ్రై ఫ్రూట్స్ అన్నీ బాగా ఫ్రై అయిపోయాయి. స్టవ్ ఆఫ్ చేసేసుకొని వీటిని అయితే పక్కకు తీసేసుకుందాం. ఏదైతే మనం ముందుగా రెడీ చేసుకొని రవ్వని మిక్సీ పట్టుకున్నాం అలాగే బెల్లాన్ని మిక్సీ పట్టుకున్నాం కదా అందులోనే మనం ఇదంతా బాగా ఫ్రై అయిన దాన్ని డ్రై ఫ్రూట్స్ వచ్చేసి ఇందులోకి వేసేసుకోవాలి. ఇలాగ నెయ్యితో సహా ఇలా వేసేసుకుంటున్నాను. ఇలా వేసేసుకున్న తర్వాత
దీన్నంతా కూడా బాగా కలిపేసుకొని మనం రవ్వ లడ్డూస్ అనేవి రెడీ చేసేసుకోవాలి. సో ఎంతో టేస్టీగా ఉంటాయి. ఎప్పుడు ఒకే రకంగా కాకుండా ఈ రకంగా కూడా ట్రై చేయండి, చాలా బాగుంటాయి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సుజీస్ వీఆర్ బ్లాగ్స్కి.